హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూస్తున్నది మా ఊరు నాగరమ్మ దేవాలయం. మా ఊరు తిరుపతి జిల్లా రాజగోపాలపురం గ్రామం అంటే సత్యవేడి మండలంలో ఉంది. ఇది మా ఊరు గ్రామ దేవత. ఇక్కడ ప్రతి సంవత్సరం అమ్మవారికి గ్రామ పొంగలు పెట్టుకుంటారు. అలాగే నాగుల చవితి రోజు ఖచ్చితంగా మంచి కార్యక్రమాలు జరుపుతుంటారు. ఇక్కడ ప్రతి నాగుల చవితికి మా ఊరు గ్రామానికి చెందిన దేశమ్మ జయరామయ్య కుమారులైనటువంటి బేగాల శేఖర్ దంపతులు, బేగాల మునేంద్ర దంపతులు ఉభయదారులు వ్యవహరించి ఇక్కడ అభిషేకాలు, ఇక్కడ వచ్చే భక్తులకు ప్రసాదాలు పెడుతుంటారు. అలాగే భజన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. ఇక్కడ చూడవచ్చు, ఈ మా ఊరి గ్రామ దేవత యొక్క గుడి ముందు ప్రాంగణము. ఇక్కడ వివిధ రూపాల్లో ఉన్న నాగేంద్రుడి శిలలు ఉన్నాయి. ఇలా పైన చూసామంటే అమ్మవారు అంటే పైన 5 సరస్సులతో ఉన్న తల మీద ఉన్నాయి. అలాగే పొట్టలో నాగపాము వస్తున్నట్టు, అలాగే వివిధ రకాల పండ్లు బాగా అద్భుతంగా పొట్టలోనే తయారు చేశారు. ఈ గుడి నిర్మాణము 1982లో జరిగింది. ఈ గుడికి ముందు 2 వైపులా ఇలా సింహాకృతిలో 2 సింహాలను ఏర్పాటు చేశారు. అమ్మవారి సింహం మీద కూర్చున్నట్టుగా ఇక్కడ రూపాన్ని ఏర్పాటు చేసి ఉన్నారు. ఇంకా లోపలికి వెళ్ళిపోతే అమ్మవారిని దర్శించుకోవచ్చు. ఇది మా ఊరి అమ్మవారి గుడి. ఇది మా ఊరి అమ్మవారి గర్భాలయము. చూడండి, అంటే 1982లో చూడవచ్చు. ఇక్కడ ఈ అమ్మవారి విగ్రహాన్ని డొనేట్ చేశారు. ఎవరంటే చెడిపోయిన నాగయ్య సారంగపని వాళ్ళు 1982లో ఈ అమ్మవారి విగ్రహాన్ని డొనేట్ చేసి తర్వాత ఈ గుడి నిర్మాణం జరిగింది. మా ఊరి అమ్మవారు ఒకసారి చూడవచ్చు అందరూ కూడా. ఇక్కడ మా ఊరి అమ్మవారు ఇది చాలా రోజులు అయినందువల్ల ప్రస్తుతానికి మా ఊరి అమ్మవారి గర్భగుడి లోపల ఇలా పెచ్చులుడిపోయి కమ్మీలంతా స్టీల్ అంతా బయటపడిపోయింది. ఇది ప్రస్తుతం పడిపోయే ప్రమాదంలో ఉంది. కాబట్టి మా గుడి యొక్క నిర్మాణం చేపట్టవలసి ఉంది. అంటే కిందంతా కూడా పగులు ఏర్పాటై వచ్చేసాయి. కాబట్టి ఈ చుట్టుపక్కల అంతా కూడా బేట్లు వారిపోయింది, అంతా పగులు వచ్చేసాయి. కాబట్టి ఈ మధ్య మా ఊరి గ్రామస్తులంతా కూడా సమావేశమయ్యి ఈ గుడి యొక్క స్థానంలో మళ్ళా నూతనంగా అమ్మవారి గుడి నిర్మాణం చేపట్టాలని కూడా తీర్మానం చేస్తున్నారు. తొందరలోనే అమ్మవారి కొత్త గుడి యొక్క ఆరంభం చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎవరైనా దాతలు కూడా ఈ అమ్మవారి గుడికి విరాళాలు ఇవ్వాల్చుకుంటే ఇవ్వచ్చు. అమ్మవారి చుట్టూ 21 రోజులు మడిబట్టలతో ఉదయాన్నే తలస్నానం చేసి గుడి చుట్టిన వారికి ఎంతోమందికి అమ్మవారి సంతాన ప్రాప్తి కలిగించున్నారు. కాబట్టి మా ఊరి గ్రామదేవత అంటే చుట్టుపక్కల గ్రామాలకు కూడా ఎంతో ప్రసిద్ధమైనది. అలాగే 3 సంవత్సరాలకు ఒకసారి మా ఊరి గ్రామ దేవతకు ఇంకా మిగతా దేవతలకు కూడా కొలుపు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాన్ని మా ఊరి గ్రామ పెద్దలు ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. ఇలా ఈ గుడి మా ఊరికి దక్షిణ ఆగ్నేయ దిశగా ఉంది. అంటే మా ఊరికి వెలుపు సైడు దక్షిణ ఆగ్నేయ దిశగా ఉంది. పొలాల లోపట్లో ఇక్కడ వేప చెట్లు మరియు శిలలు ఉన్నప్పుడు 1982లో ఈ ప్లేస్లో గుడిని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఇక్కడ చుట్టుపక్కల పొలాలు ఉండడం వల్ల ఇక్కడ చల్లగా గాలి, ఇప్పుడు మంచి ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. ఇక్కడికి వచ్చి
కాసేపు కూర్చొని వెళ్తే అందరికీ కూడా ప్రశాంతమైన మనసుతో తిరిగి వెళ్తారు. చాలా పీస్ఫుల్గా ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా. ఇక్కడ 2 పెద్ద వేప చెట్లు అంటే మా అప్పటి నుంచి కూడా అట్లేగా ఉన్నాయి, బాగున్నాయి. తొందరలోనే ఈ గుడి స్థానంలో కొత్త గుడి వస్తుందనేసి అందరం కూడా ఆశిస్తాం. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.